భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కొనసాగుతుందని దాని ఫలితమే మహారాష్ట్ర ఎన్నికల్లో కనివిని ఎరుగని రీతిలో బీజేపీ కూటమి అఖండ మెజార్టీతో విజయం సాధించిందని బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శీలం పాపారావు అన్నారు. శనివారం వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ కూటమి తిరుగులేని మెజార్టీ సాధించి ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి చెంపపెట్టు లాంటి ఫలితాలు ఇచ్చిందని ఆయన అన్నారు. దేశంలో అన్ని విధాలుగా జరుగుతున్న సమగ్ర అభివృద్ధి, అవినీతికి తావులేని పరిపాలన బీజేపీకి ప్రజల మద్దతు దక్కేలా చేస్తుంది. ఈరోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ కూటమి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అసలు ఈ బీజేపీ వరుస విజయాల వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? ప్రజలు ఎందుకు ఇలా ఆదరిస్తున్నారు? కొన్ని సందర్భాల్లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఓటమి చవిచినప్పటికీ పెద్ద రాష్ట్రాలుగా ఉన్నటువంటి వాటి ప్రాంతాల్లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తుంది. దీనికి సంబంధించి అసలు బీజేపీ విధానాలు ఏంటి, బీజేపీని ప్రజలు ఆ రాష్ట్రాల్లో ఎందుకు ఆదరిస్తారని చెప్పి విషయాలకు తెలియజేసేందుకు మనతో పాటు బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు ప్రముఖ సర్జన్ డాక్టర్ శీలం పాపారావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. బీజేపీ ఈరోజు మహారాష్ట్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 280 పైగా ఉన్నటువంటి స్థానాల్లో 230 స్థానాల వరకు దాదాపుగా గెలుస్తున్నట్టుగా ఫలితాలు వస్తామని చివరి మ్యాజిక్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు ఇంకా తుది ఫలితాలు రావాల్సింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా భారతదేశంలో ఎప్పుడైతే మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి పీఠం ఎక్కారో అప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి అనేది ఉరుకులు పెడుతోంది. అంతకుముందు చూసుకుంటే మనం ఏ విషయాలైనా ప్రపంచ బ్యాంకుల దగ్గర పోయి చేతులు చాపే పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాల దగ్గరకు పోయి మా ఆర్థిక వ్యవస్థను బాగుపరచండి అని చెప్పేసి అప్పులు అడగటం అవన్నీ మనం చూసాం. కానీ ఎప్పుడైతే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారో మన ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుందానికి వేరే సందేహం లేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన అనుసరిస్తున్న దేశీయ విదేశీయ విధానాలు మన దేశానికి బాగా కలిసి వస్తూ ఉన్నాయి. అందువల్ల మన దేశం మనం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఇప్పుడు మనం 3వ స్థానంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆర్థికంగా మనం 3వ స్థానంలో ఉన్నాం. అంతేకాకుండా ఎంత కరువు కాటాలు వచ్చినా ఎంత చేసినా ప్రపంచం ఏమైనా కానీ మన భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టే దిశగా ఉంది. అంత మనకి ఆర్థికంగా గాను ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయడంలో గాను మన రైతులు కానీ ఎంతో కృషి ఉంది. అట్లాగే మన శాస్త్రవేత్తలు కూడా గతంలో చూసుకుంటే శాస్త్రవేత్తలకి డబ్బులు విధించింది లేదు, కనిపెట్టింది లేదు. కానీ ఇప్పుడు మనం ఏది తయారు చేయాలన్నా కానీ విదేశీ పరిజ్ఞానంతో విదేశీ వాళ్ళ దగ్గర కొనుక్కోవటం, యుద్ధ సామాగ్రిని కొనుక్కోవడం అవి జరుగుతుంది. మిసైల్స్ కానివ్వండి అవన్నీ కానీ ఇదివరకు గతంలో చూసుకుంటాం. కానీ ఇప్పుడు మనందరం మనం తయారు చేసుకుంటాం. డిఆర్డిఏ ద్వారా మన శాస్త్రవేత్తలకి ప్రోత్సహిస్తూ ఎంత డబ్బైనా ఖర్చు అయినా కానీ మనం శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించుకుంటూ వాళ్ళ ద్వారా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎన్నో మిసైల్స్ మనం తయారు చేస్తున్నాం. శత్రు దుర్భేద్యంగా మనం అణ్వస్త్రాల్లో కానివ్వండి, మన మిసైల్స్ తయారు చేయడం కానివ్వండి, బాంబులు తయారు చేయడంలో కానివ్వండి, శత్రువులను ఎదుర్కోవడంలో మనం అన్నిటికన్నా ముందుగా ఉన్నాం. మనల్ని చూస్తే భయపడే స్థాయికి చుట్టుపక్కల ఉన్న దేశాలు వచ్చాయని మనం గమనించాల్సి వస్తుంది. అట్లాగే చూస్తే మనం దేశీయంగా అభివృద్ధి చూసుకుంటే చాలా రకాలుగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ముఖ్యంగా నేషనల్ హైవేస్ ఏర్పాటు చేయడంలో దేశం మొత్తంలో కూడా ఎప్పుడు ఎన్నడూ లేనంత స్థాయిగా మన రోడ్లన్నీ కూడా కలకలాడుతున్నాయి. ఇంకా చాలా రోడ్లు రాబోతున్నాయి. ఎప్పుడు చూసినా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా మేము నేషనల్ హైవేస్ చేసినాం అంటుంది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ ఎలా ఉండంటే సింగిల్ రోడ్డుకి నేషనల్ హైవే బోర్డు పెట్టేవాళ్ళు. సింగిల్ రోడ్డు పోయేది అదే రోడ్డు, వచ్చేది అదే రోడ్డు ఉండేది. గతంలో మనం చూసుకుంటే హైదరాబాద్ విజయవాడ రోడ్డు ఎట్లా ఉండేది? సింగిల్ రోడ్డే ఉండేది. ఆ సింగిల్ రోడ్డు రహదారులే ఉండేవి. ఆ వాటికే మరి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి నేషనల్ హైవే బోర్డు పెట్టారు. నేషనల్ హైవే అంటే ఇట్లా ఇవి స్వరూపం కాదు, సింగిల్ రోడ్లు కాదు, డబల్ రోడ్డు. పోతే అటువైపు పోవాలి, వచ్చేవాళ్ళు ఇటు నుంచి రావాలి. 2 వైపులా 4 వరుసల రహదారి ఏంటో మనం చూస్తూ ఉన్నాం. మన చుట్టుపక్కల ముఖ్యంగా మన ఖమ్మంలో చూసుకున్నా కానీ ఖమ్మంలో చుట్టుపక్కల కూడా చాలా నేషనల్ హైవేస్ మనం ముందు పోతూ ఉన్నాయి. నాగపూర్ గురించి పోవడం కానీ, విజయవాడ పోవడం కానీ, రాజమండ్రి కానీ, ఎడిపోయినా కానీ, కురివి పోయినా, కోదాడ పోయినా మనకి అన్ని కూడా 4 లైన్ హైవేస్ వచ్చి ఎప్పుడు మనం కళ్ళలో చూడలేదు. అంతకుముందు ఎక్కడ కోదాడ మనం సూర్యాపేట పోవాలనుకుంటే ఎంత ఇబ్బందులు పడేవాళ్ళం. సింగిల్ రోడ్డు మీద ఒకే దారి మీద ముందుకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేయడం వెహికల్స్ అన్నీ కూడా
ఇబ్బంది పడేది, యాక్సిడెంట్ ఎన్నో అయ్యేవి. ఇప్పుడు అవన్నీ లేవు. ఉత్తగానే అర్ధ గంటలో మనం సూర్యాపేట వెళ్ళిపోతున్నాం, జమ్మని వెళ్ళిపోతున్నాం. ఎదురొచ్చే వాహనాలు ఏమి ఉండవు, మనం మంచి హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. విశాలమైన రోడ్లు డెవలప్ చేస్తుంది మన దేశం అంతా కూడా. మనం కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే వైద్య రంగంలో చూస్తే గతంలో మెడికల్ కాలేజీలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పేసి, వైద్య కళాశాలలు వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొస్తూ ఉంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి తీసుకురావాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉంది. 100 పడకల ఆసుపత్రి, ఉదాహరణకి కూసుమంచి కానీ, వైరా కానీ, సత్తుపల్లి కానీ, మదిర కానీ, ఇప్పుడు ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా 100 పడకల ఆసుపత్రులు రాబోతూ ఉన్నాయి. మన దగ్గర చూస్తే మన దగ్గర కనబడుతున్న ఈ అభివృద్ధి మరి మహారాష్ట్ర ప్రజలకు కనబడదా? రైతుల్లో ప్రతి సంవత్సరం 6,000, 3 విడతలుగా 6,000 రూపాయలు, 2,000 రూపాయలు చొప్పున ప్రతి నెల రైతుల అకౌంట్లో పడుతూ ఉన్నాయి. కళ్ళ ముందు కనబడుతున్న సహాయం అది కాదనిలేమా? మహారాష్ట్రలో కూడా సేమ్ ఇదే అభివృద్ధి జరుగుతుంది. మహారాష్ట్రలో హైవేస్ ఎక్కువగా పోతున్నాయి. మహారాష్ట్రలో ఒకప్పుడు పూణే ఎలా ఉంది, ఇప్పుడు పూణే ఎలా ఉంది? పూణే చూస్తే ఒక ఇంటర్నేషనల్ సిటీ లాగా తయారవుతుంది. బొంబాయి చూస్తే ఇంటర్నేషనల్ సిటీ లాగా తయారవుతుంది. సో ఇవన్నీ అభివృద్ధి కనబడుతూ ఉంది. మహిళలకి చేయూతనిస్తూ ఉంది. విశ్వకర్మ యోజన ద్వారా చేతి వృత్తిదారికి సహాయం అందిస్తూ ఉంది. అనేక విధాలుగా అన్ని రకాల ప్రజల్ని, మహిళలతో పాటు అందరి ప్రజల్ని కూడా అందుబాటులో ఉంటూ అన్నీ చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా మనం కట్టే పన్ను మనకి తిరిగి వచ్చేలాగా చేస్తూ ఉంది. ఎక్కడ కుంభకోణాలు లేవు, అవినీతి లేదు, అవినీతి రహిత, కుంభకోణ రహిత పాలన జరుగుతూ ఉంది. కాబట్టి దేశంలో ప్రజలందరూ కూడా మోడీ విధానాలకు నచ్చి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నారు. ముఖ్యంగా ఎవరూ సాధించలేని విషయాలు, ఎవరూ చేయలేని విషయాలు మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు అణ్వస్త్ర పరీక్షలు చేయించడం, మనది అణ్వస్త్ర దేశంగా గుర్తించడం జరిగింది. అప్పుడు వాజ్పేయి గారు బీజేపీ ఉన్న సాధ్యంలో, అదే కాంగ్రెస్ పార్టీ సాధ్యం ఉంటే అణ్వస్త్ర పరీక్ష చేసే ఉండేది కాదు, మన అణ్వస్త్ర దేశం కింద చెందేదే కాదు. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ధైర్యంగా అణుపరీక్షలు జరిపించి మన అణ్వస్త్రంగా తెలిసింది. ఇప్పుడు కూడా మనం మోడీ వచ్చిన తర్వాత చాలా ముందస్తులో ఉన్నాం. గతంలో కాశ్మీర్లో చూసుకుంటే ఎప్పుడు చూడు తీవ్రవాదుల గొడవలు, దేశంలో తీవ్రవాదుల దాడులు, ఎక్కడ మన హైదరాబాద్లో కూడా తీవ్రవాదులు ఉత్పత్తి చేసే కేంద్రంగా తయారైంది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అలా లేదు. మోడీ గారు వచ్చిన తర్వాతకి కాశ్మీర్ని 370 ఆర్టికల్ రద్దుతోటి ఒకే ఒక పెన్ను కాలంతో మొత్తాన్ని మాసిపట్టేసి కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు మోడీ గారు కావాలనుకుంటున్నారు. మాకు భారతదేశంలో కలవాలనుకుంటారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్లో కూడా మాకు ఇప్పుడు ఇండియాలో కలవాలి, మాకు పాకిస్తాన్ వద్దు, మేము ఇండియాతోనే పోతాం, అక్కడ అభివృద్ధి బాగా జరుగుతుంది, అక్కడ అన్నం దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతున్నాయి, అన్ని సదుపాయాలు బాగున్నాయి, కానీ మా పరిస్థితి ఇక్కడ బాగలేదు, మేము కూడా భారతదేశం కలుస్తామని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు కూడా కలిసి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కళ్ళ ముందు కనబడుతూ ఉంది. కాశ్మీర్లో గతంలో ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉండదు, మన కళ్ళ ముందు కనబడుతుంది. అయినా కానీ వీళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరుగుతున్న అభివృద్ధిని ఓరలేక మళ్ళీ 370 ఆర్టికల్ తీసుకొస్తామంటే ప్రజలు ఎవరు కూడా సాధించేది లేదు, ఊరుకునేది లేదు, స్వాగతించరు. ప్రజలు ఎవరు కూడా వాళ్ళు ఆ విధానం సాధించరు. ఎందుకంటే అంతకుముందు మనం 70 సంవత్సరాలుగా కాశ్మీర్ నలిగిపోతుంది, ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్టు తిరిగి దేశంలో కూడా ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్టు బొంబాయిలో కాల్పులు, హైదరాబాద్లో పేలుళ్ళు, కోయంబత్తూరులో పేలుళ్ళు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ లేవు, అంతా ప్రశాంతంగా బతుకుతా ఉన్నాం, ఎటువంటి ఇది లేకుండా ఉంది. ఎక్కడ మత కలహాలు లేవు. మన బీజేపీ పార్టీ అంటే మత పార్టీ అంటారు, కానీ ఎక్కడైనా మత కలహాలు జరుగుతున్నాయి, అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు, ఎక్కడా ఏం లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ నెమ్మదిగా అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ నెమ్మదిగా బీజేపీ ప్రభావితం ఎక్కువై మహారాష్ట్రలో కూడా ఇప్పుడు ఈ విజయాన్ని నమోదు చేసుకోబోతుందని చెప్పి తెలియదు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కొంత ప్రతిపక్ష పార్టీలు చాలా తీవ్రంగా విమర్శించినాయి. వాస్తవంగా ఒకవేళ ఓడిపోవచ్చు, ఇంత తీవ్రతతోటి ఓడిపోదు, ఇది ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటుంది, ఆదాని అండతోటి ఇక్కడ డబ్బు పంపడం జరిగింది, ఈవీఎంలని ట్యాంపరింగ్ జరిగిందని ఒక పెద్ద చర్చ దేశవ్యాప్తంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వైరల్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గెలవటం చాదుగానాడు, గెలవడేటోడు ఇటువంటి కారణాలు ఎత్తుకుంటాడు. దమ్ముంటే గెలవాలి, గెలుపులు దిశగా పోవాలి. మీరు అనుసరిస్తున్న విధానాలు ఏంటి, మేము అనుసరిస్తున్న విధానాలు ఏంటి, దేశంలో మీరు అనుసరిస్తున్న విధానంలో మత కలహాలు రెచ్చగొట్టే విధానాలు మీ దగ్గర ఉన్నాయి. మేము అనుసరిస్తున్న విధానం అందరూ సమానంగా ఉండాలి, సర్వే జన సుఖినోభవంతు అనే విధానాలు మేము పోతాం. మీరు అనుసరిస్తున్న విధానాలు ఏంటి, మేము అనుసరిస్తున్న విధానాలు ఏంటి, దాన్ని గెలవడం చాదుకాక మీరు అన్ని కూడా హిందూ వ్యతిరేక విధానాలు పాటిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ కామెంట్లు చేస్తూ మీరందరినీ కూడా దేశంలో మత కలహాలు జరిగే చిచ్చు పెడుతూ మీరందరూ మీ వాక్యాలలో ఉంటున్నాయి.
కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మీరేదో గెలవటం చాదకాక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది ముందు గెలిచి చూడండి. ఆరోపణలు చేయడం కాదు ముఖ్యంగా. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది మరి ఈవీఎం ట్యాంపరింగ్ అనుకుంటే ఇప్పుడు జార్ఖండ్లో మీకు చెప్తారు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది. మరి అక్కడ ఎందుకు ట్యాంపరింగ్ చేయలేకపోయింది అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ట్యాంపరింగ్ చేస్తుందా ఈవీఎంలని? జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ట్యాంపరింగ్ చేస్తుందండి. అక్కడ చేయట్లే కదా. ప్రజలు ఎట్లా తీర్పిస్తారో అట్లనే రిజల్ట్స్ వస్తాయి తప్ప అది ట్యాంపరింగ్ అవుతుంది ఇది ట్యాంపరింగ్ అవుతుంది అన్నప్పుడు మరి మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. జార్ఖండ్లో ఎందుకు ట్యాంపరింగ్ చేయలేకపోయారు? లేకపోతే జార్ఖండ్లో మీరేమైనా ట్యాంపరింగ్ చేస్తున్నారా? ఆ విధానం ఇక్కడ చెప్తున్నారా? మీరు ఆలోచించుకోవాలి. మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చాతగాని దద్దమ్మ మాటలు మాట్లాడుతూ ఉంది. అది సరైనది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పును సగౌరవంగా స్వీకరించి ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకోకుండా చాతగాని మాటలు మాట్లాడకూడదని చెప్తున్నాను. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా విజయం మ్యాజిక్ ఫేర్ దాటిపోయింది, విజయం సాధించినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. బీజేపీ అక్కడ ఎందుకు చతికిల పడిపోయింది? బీజేపీ దాదాపు అధికారంలోకి వస్తుందని చెప్పి బీజేపీ అక్కడ చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటనలు చేసింది ఎన్నికల ఫలితాల కన్నా ముందు. మేము గెలుస్తున్నాము, తప్పకుండా వస్తున్నామని. జార్ఖండ్లో ఈ ఫలితాలను మీరు ఎలా భావిస్తారు? నిజంగా ఇది ప్రజలు ఇప్పుడు మహారాష్ట్రలో ఎట్లా ఆదరించారు, అక్కడ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. మనం స్వీకరించాలా, వారి యొక్క ప్రజా నిర్ణయాన్ని మనం స్వీకరించాల్సింది. అక్కడ ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, అది మేము కూడా ఒప్పుకుంటున్నాం. మా విధానాలు ఎందుకు వారికి నచ్చలేదు అనేది మేము సమీక్ష చేసుకుంటాం, పోతాం. ముఖ్యంగా నేను అనుకునేది ఏంటంటే అక్కడ ఉన్న మన హేమంత్ సోరెన్ గారు మన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వాళ్ళు లోకల్ పార్టీ కాబట్టి లోకల్ పార్టీని ఎక్కువగా ఆదరించే పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి వారిది వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదనేది నేను అనుకుంటాను. కాబట్టి బీజేపీ అనేది కేవలం దేశాభివృద్ధితోటి అట్లాగే దేశంలో అవినీతి రహిత పాలనతోటి మాత్రమే బీజేపీ ప్రతి రాష్ట్రంలోని తమ యొక్క జెండా రెపరెపలాడేలా విజయం సాధిస్తూ ముందుకు సాగుతుందన్నారు. రాబో కాలంలో కూడా ఇంకా మరిన్ని విజయాలు సాధిస్తామని చెప్పి డాక్టర్ శీలం పాపారావు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.